పందులు మాత్రమే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుందని, అలాగే సీఎం జగన్ కూడా ఎన్నికల్లో సింగిల్గా వస్తున్నారని రాప్తాడు వైసీపీ మహిళా నేత శైలజారెడ్డి అన్నారు. రాప్తాడు మండల పరిధిలో ఆమె మద్దల చెరువు సూరి సతీమణి భానుమతితో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో వారికి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా మహిళా ఓటర్ల దగ్గరికి వెళ్లి గత 5 ఏళ్లలో రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా శైలజారెడ్డి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో తాము ఏం చేశామన్నది చెబుతున్నామని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు భారీ స్థాయిలో ఉంటుందని అన్నారు. ఈరోజు రాప్తాడు పంచాయతీ అనంత కాలనీలో ప్రచారం చేస్తున్నాము. ఏ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళ ముఖంలో చిరునవ్వు, మేము తప్పకుండా వేస్తామనే ధైర్యం మాకు అందరూ ఇస్తున్నారు. ఖచ్చితంగా మాదే ఈసారి కూడా వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎంతమంది ఏకమైనా, ఎంతమంది గుంపైనా పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గానే వస్తుంది. మా జగన్ అన్న ఖచ్చితంగా గెలుస్తాడు. ఇక్కడ ప్రకాష్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడని మాకు నమ్మకం. వస్తాము. మరోవైపు గంగుల భానుమతి మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తన సొంత ఖర్చులతో నియోజకవర్గంలో చాలా కార్యక్రమాలు చేశారని వివరించారు. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇళ్లు ఇవ్వడంతో పాటు ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. టీడీపీ నాయకులకు చెప్పుకోవడానికి ఏమీ లేక ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుల గురించి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి చేతనైతే వారి 5 ఏళ్లలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అనంత టౌన్షిప్ కాలనీకి వచ్చినాము, నేను శైలక ఎదురు వచ్చినాము. మా వెంట మా కార్యకర్తలు, ఆడవాళ్ళు అంతా ఉన్నారు. చూస్తూనే ఉన్నాం, ఎక్కడ చూసినా కూడా మేము ఓటేసాం అవతలు కూడా ఓటేసాం చెప్తూనే ఉన్నారు. కానీ మేము ఓటేమని ఎవరు కానీ చెప్పలేదు. ఎందుకంటే మన జగన్ సీఎం గారు మాకు మంచి చేసినాడు. మా ప్రకాశం కూడా సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి అమ్మ డైరీ ఓపెన్ చేసినారు, రోడ్లు వేసినారు, పైప్ లైన్ చేస్తారు, అంతా చేసినారు. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఏ ఇంటికి పోయినా కూడా మేము ఏమీ చెప్పలేదు, కానీ వేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా మా గెలుపు మాదే. ఇప్పుడు ఎలక్షన్ మాదే గెలుపు, ఎక్కువ మెజారిటీతో గెలిచామని ఆశిస్తున్నాను. కానీ ఎంత చేసినా కూడా టీడీపీ వాళ్ళు అయితే ఓర్చుకోలేరు. ఎంత చేసినా కూడా నిద్రపోరు వాళ్ళు. మేము నిద్రపోనేమో వాళ్ళు నిద్రపోరు. ఎందుకంటే ఈ ప్రజలను చూసి వాళ్ళు కూడా షాక్ అయిపోయింటారు. వాళ్ళు ఎంతసేపు మా మీద పడి ఏడుస్తారు, కానీ వాళ్ళు ప్రజలకు పోతే మేము ఏం చేసినామని చెప్పుకోరు. చెప్పుకుంటూ ఓటేస్తారు. ఎవరైనా కానీ మేము చేస్తామని చెప్పి ఓటేసుకోండి, కానీ ఊరికి మా మీద కాదు వచ్చి వేసేది. ప్రతి ఊరి పోయినా కూడా ప్రకాష్ రెడ్డి ఎట్లా, చంద్రశేఖర్ రెడ్డి ఎట్లా, రాజశేఖర్ రెడ్డి ఎట్లా అంటారే, కానీ మేము చేసినాం మా కోటి అని కూడా అన్నారు. వాళ్ళ ఇంటి వచ్చే వాళ్ళంతా డబ్బులు ఇచ్చి తీసుకొని వస్తారు, కానీ మా ఇంటి వచ్చే వాళ్ళకి డబ్బులు ఇస్తాడమ్మా అడగండి. ఎవరికైనా డబ్బులు ఇస్తాడమ్మా? ఎవరికి లేదు. వాళ్ళు స్వయంగా వాళ్ళే వస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్క ఇంటికి పోయినా కూడా మాకు వైఎస్ఆర్ ఓటేస్తాము, ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పుకుంటూ వస్తున్నారండి. ఈసారి ఎలక్షన్లో ఎక్కువ మెజార్టీతో మేము గెలిచాము, మేము ఆశిస్తున్నామండి. ఖచ్చితంగా గెలిచాం. జై జగన్.